ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న ఓటర్లందరికీ ఓటేసే అవకాశం కల్పించింది ఈసీ. సాయంత్రం 5 గంటల వరకు 58% పోలింగ్ నమోదైంది. మరోవైపు 6 గంటల 30 నిమిషాల తరువాతే ఎగ్జిట్ పోల్స్ ఇవ్వాలని ఆదేశించింది ఈసీ. ఈ నెల 8న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. దీంతో ఎగ్జిట్ పోల్స్ పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇక ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. క్యూ లైన్ లో ఉన్న వాళ్లకు ఓటేసే అవకాశం కల్పిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, డీటెయిల్స్ ఏంటి? శ్రవంతి, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. ఇప్పటి వరకు ఎవరైతే లైన్లో ఉంటారో, అంటే 6 గంటల కంటే ముందు ఎవరైతే లైన్లలో వేచి ఉంటారో వారికి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. 6 తర్వాత 1 సెకండ్ తర్వాత వచ్చినా కూడా వారిని అలౌ చేయట్లేదు. ప్రస్తుతం మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఒక ఓటర్ తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు తన లోపలికి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంటే తనకు బంద్ చేశారట్టుగా, క్లోజ్ చేసినట్టుగా తనకు చెప్పారు. తను వెనుక తిరిగి వెళ్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూడొచ్చు. ఓవరాల్ గా పోలింగ్ ప్రక్రియ అయితే కొన్ని చిన్న చిన్న ఘటనలు మినహా మిగతా అంతా కూడా చాలా ప్రశాంతంగా ముగిసింది. సీలంపూర్, జంగ్పురా, మరికొన్ని ప్రాంతాల్లో మాత్రమే కొంత ఇష్యూస్ వచ్చాయి. సీలంపూర్లో అయితే బుర్కా వేసుకొని మహిళా ఓటర్లు రావడంతో అక్కడ ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ కావచ్చు, అలాగే ఆ పార్టీకి సంబంధించిన నేతలు అబ్జెక్షన్ చేయడంతో కొంత వాగ్వాదం అనేది కూడా జరిగింది. ఆ తర్వాత ఇష్యూస్ని సార్ట్అవుట్ చేశారు. ఇక జంగ్పురాలో ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా పనిచేసిన మనీష్ సిసోడియా వీరందరూ వెళ్తున్నటువంటి క్రమంలో పోలీసులు అడ్డుకోవడము, లేకపోతే బ్యారిగేట్లను తోసివేశారనేటువంటి ఆరోపణలతోటి మనీష్ సిసోడియా చేశారు. ఇక సౌరభ్ భారద్వాజ్, అంటే ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నటువంటి కీలక నేతలు వర్సెస్ ఢిల్లీ పోలీసులు అన్నట్టుగా చాలా ప్రాంతాల్లో కూడా జరిగింది. మిగతా ఏరియాస్లో ఎక్కడ కూడా ఎలాంటి ఇష్యూస్ అయితే రాలేదు. ఇక అక్కడక్కడ ఈవీఎంల మొరాయింపులు కావచ్చు, లేకపోతే వీవీప్యాట్లకు సంబంధించినటువంటి ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే వాటిని అన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేసి ఎన్నికల ప్రక్రియను అయితే చాలా ప్రశాంతంగా ముగించారు. ఏదైనా కంప్లైంట్ రేజ్ అయితే పొలిటికల్ పార్టీస్ కావచ్చు, లేకపోతే సామాన్యులు కూడా వారికి ఉన్నటువంటి ఇష్యూస్ని సోషల్ మీడియా వేదికగా కంప్లైంట్ రేజ్ చేసినా వాటిని ఎప్పటికప్పుడు సార్ట్అవుట్ చేస్తూ ఇటు ఎన్నికల కమిషన్కి సంబంధించినటువంటి అధికారులు తీసుకున్నటువంటి చర్యలన్నింటినీ కూడా వివరిస్తూ వారి ఇష్యూస్ అన్నింటినీ కూడా సార్ట్అవుట్ చేశారు. ఇక పోలింగ్ ప్రక్రియ పూర్తి స్థాయిలో, అంటే లైన్లలో వేచి ఉన్న వారు కూడా ఓటు వేసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి, అంటే 11 జిల్లాల్లో, ఢిల్లీలో 11 జిల్లాలు ఉన్నాయి. వాటిలో స్ట్రాంగ్ రూమ్లకు సంబంధించి ఈవీఎంలను తరలించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తారు. స్ట్రాంగ్ రూమ్లలో కూడా చాలా కట్టుదిట్టమైనటువంటి భద్రత ఉంటుంది. 3 అంచెల భద్రత ఉంటుంది. సీసీటీవీల పర్యవేక్షణలో ఈ ఈవీఎంలు అలాగే వీవీప్యాట్లకు సంబంధించినటువంటి యూనిట్లను అన్నింటినీ కూడా ఉంచుతారు. 8వ తారీఖున పోలింగ్ ఉంటుంది. ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అయితే ఆలోపు ఈ ఈవీఎంలన్నింటినీ కూడా సెక్యూర్ అండ్ సేఫ్గా ఉంచేందుకు ప్రస్తుతానికైతే ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈవీఎంలకు సంబంధించినటువంటి సీలింగ్ కావచ్చు, వాటన్నిటిని కూడా పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఎన్నికల అధికారుల సమక్షంలో, అలాగే పొలిటికల్ పార్టీలకు సంబంధించిన ఏజెంట్ల సమక్షంలో వాటినన్నింటినీ కూడా బైండ్ చేసి వాటిని ఇక్కడ నుంచి పోలీసుల వాహనంలో తరలిస్తారు. ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లకు తరలించిన తర్వాత భద్రతకు సంబంధించి కూడా 24/24 అవర్స్ కూడా వాటికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్రహారంలోనే వాటినన్నింటినీ కూడా ఉంచబోతున్నారు. ఇక మరి కాసేపట్లోనే ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా రాబోతున్నాయి. సాయంత్రం 6 గంటల 30 నిమిషాల తర్వాతనే ఎగ్జిట్ పోల్ ఫలితాలను అనౌన్స్ చేయాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన నిబంధన ఉంది. ఎందుకంటే ఈలోపు ఎవరైనా ఓటు హక్కు వినియోగించుకునే వారు ఉంటారు కాబట్టి ప్రక్రియ ముగిసిన తర్వాతే, అంటే 6:30 వరకు సమయం అనేది కూడా, పీరియడ్ అనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం పెట్టింది. 6:30 తర్వాతే ఎగ్జిట్ పోల్ ఫలితాలు అనేది కూడా వస్తాయి. దాంతో ఒక అంచనాకైతే వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది పూర్తి స్థాయిలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎగ్జాక్ట్ పోల్ ఫలితాలుగా మారుతాయా లేదా అనేది చెప్పలేం. కానీ ఒక అంచనాకైతే ఏ పార్టీ గెలవబోతుంది అనేది వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 3 ప్రధాన పార్టీలు వారికి ఉన్నటువంటి సర్వశక్తులు ఉంటాయి. ఇటు బీజేపీ, ఇటు ప్రధాని నరేంద్ర మోడీ నుంచి మొదలు పెట్టుకుంటే అమిత్ షా, జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, అలాగే ఎన్డీఏ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు అందరూ కూడా ఇక్కడ ప్రచారం చేశారు. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ అయితే తను రాజీనామా చేసిన రోజు నుంచి అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ పాలసీ కేసులో అరెస్ట్ అయ్యి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన రాజీనామా చేశారు. అప్పటి నుంచి కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రచారంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలందరూ పాల్గొన్నారు. పంజాబ్కి సంబంధించిన ముఖ్యమంత్రి కూడా ఇక్కడే మకాం వేసి అరవింద్ కేజ్రీవాల్కు అండగా ఇక్కడ ప్రచారాన్ని నిర్వహించారు. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఇటు ఆ పార్టీకి ఉన్నటువంటి 2 అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులు ప్రచారంలో పాల్గొనపోయినప్పటికీ
కీలకమైనటువంటి గ్యారెంటీల ప్రకటనకు సంబంధించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే కర్ణాటక డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి డీకే శివకుమార్లు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున మేనిఫెస్టోను విడుదల చేశారు. కొన్ని గ్యారంటీలను కూడా అనౌన్స్ చేశారు. మూడు పార్టీలు కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఈ ఎన్నిక ఈ రోజు సాయంత్రం 6 గంటలతోటి పూర్తి స్థాయిలో ప్రశాంతంగానైతే పోలింగ్ ప్రక్రియ అనేది కూడా ముగిసింది. లాస్ట్ టైం 62% పోల్ పర్సెంటేజ్ నమోదైంది. ఈసారి సాయంత్రం 5 గంటల వరకు 57.70% నమోదైంది. ఈ గంట వ్యవధిలో ఎంత పోల్ పర్సెంటేజ్ నమోదవుతుంది అనేది సాయంత్రం రాత్రి తర్వాత ఒక క్లారిటీ అయితే ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పోల్ పర్సెంటేజ్ కూడా లాస్ట్ టైం పోల్ పర్సెంటేజ్ అంత నమోదవుతుందా లేకపోతే పోల్ పర్సెంటేజ్ పెరుగుతుందా, పోల్ పర్సెంటేజ్ పెరిగితే అది ఏ పార్టీకి ప్లస్ కాబోతా ఉంది, ఏ పార్టీకి మైనస్ చేయబోతుంది అనే దానిపైన రకరకాల ఊహాగానాలు అనేది కూడా ఉంటాయి. సో పోల్ పర్సెంటేజ్ పెరుగుదల లేకపోతే పోల్ పర్సెంటేజ్ తగ్గుదలను బట్టి పార్టీలకు సంబంధించిన గెలుపు అవకాశాలు కూడా డిపెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. శ్రవంతి.